కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జనసేన పార్టీలోకి వలసలు పరంపర కొనసాగుతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధికార పార్టీ నాయకులు జనసేన పార్టీలో చేరటం ఆ పార్టీలో కలకలం రేపుతుంది. కాకినాడ రూరల్ మండలం కొవ్వాడ స్వామినగర్ జనసేన నాయకులు కోటిపల్లి శ్రీను శంకర్ ఆధ్వర్యంలో సుమారు 150 మంది జనసేన పార్టీలో చేరారు. వలసపాకల గంగరాజు నగర్ జనసేన పార్టీ కార్యాలయంలో రూరల్ శాసనసభ అభ్యర్థి పంతం నానాజీ వారందరికీ పార్టీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ అధికార పార్టీ నాయకుల వల్ల పార్టీ నాయకులనే వేధింపులకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఆ పార్టీలో ఉండలేక మనస్తాపంతో బయటకు వచ్చే పరిస్థితి కల్పిస్తున్నారని ఆరోపించారు. రాజకీయాల్లో కొనసాగుతూ ప్రజాసేవ చేయాలనే ఉద్దేశ్యంతో వచ్చిన వాళ్లను వారి అవసరాలకు వాడుకొని వేధింపులకు గురి చేయటం ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. జనసేన పార్టీలోకి వచ్చిన వారందరికీ జనసేన పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటూ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాజీ సర్పంచ్ పితాని అప్పన్న, కొండా వినాయక్, జనసేన నాయకులు మున్నా, సిరంగి శ్రీనివాస్, తోటా వేణు తదితరులు పాల్గొన్నారు. పేరేంటి? ఎవరో రెడ్డి అంట. వస్తాం, కంగారు పడక. వ్యాపారం నీ ఇంటి ముందే చేస్తాం. మీకు ఏటీఎంలో అవి కూడా ఎంత సామాన్లే, అంటే ఇదితో చేసే ఏటీఎంలు కూడా. సరే, కాబట్టి ఇవాళ ప్రత్యేకంగా ఇద్దరు వందలాది కార్యకర్తలతో నాయకులతో ఇవాళ జాయిన్ అయినందుకు జనసేన పార్టీ ఖచ్చితంగా ఇద్దరికి కూడా ఖచ్చితంగా ఒక మంచి స్థానం పార్టీలో కల్పిస్తాం. కొంచెం సమ్మె పడుతుంది, కొంచెం సమ్మె పట్టినా కొంచెం ఓపికగా ఉండాలని, అందరూ కలిసి ముందుకెళ్ళాలని. దీనికి ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఈ పార్టీకి కులం లేదు, మతం లేదు, జాతి లేదు, మొత్తం అన్నీ ఏంటంటే దీనికి అటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక కాపు సంఘ యొక్క అధ్యక్షుడి ఇంటికి రాలేదని, కులాలు మతాలు లేదని నాకు లేవని చెప్తా ఒక సంఘం అధ్యక్షుడి ఇంటికి వెళ్ళలేదని చెప్పి రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిపోయేటండి. ఒక ఆయన చెప్తాడు. సరిగ్గా ఆయన ఒకసారి గమనించండి, ఆయన ఎవరు మీకే తెలుస్తుంది. కాబట్టి నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, ఆయనకి వెస్ట్ గోదావరిలో ఇంకొక ఆయన ఉన్నారు. ఆయన చెప్పిన లేఖలో వీళ్ళట మేము పొత్తులకి వెళ్ళకూడదట, ముఖ్యమంత్రి తీసుకోవాలట. బాధితులు చాలా మంది ఉన్నారు. ఈ నోటిఫికేషన్ వరకు చూశారు. త్వరలో చాలా ఇటువంటి జాయినింగ్ చాలా గ్రామాలు ఖాళీ అవ్వడం సిద్ధంగా ఉన్నాను ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ మీడియా సమావేశంలో నేను చెప్తున్నాను ఖచ్చితంగానే. ఎందుకంటే నాకు జరిగిన అన్యాయం అక్కడ పాకలో కూర్చున్న పెద్దలకి చిన్నలకి అందరికీ తెలుసు. స్టోర్స్ ఏంటంటే ఎలా ఉండి కూడా ఎలా అయిపోయి పార్టీ అధికారంలో ఉండి మంత్రి గారు మనిషి అయ్యండి, ఒక సర్పంచ్ అయ్యండి, ఇంత అలాగా ఈ స్థితికి ఎలా తీసుకొచ్చారు ఇతనని ప్రతి ఒక్కరు కూడా ముక్కు మీద వెళ్ళేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు కన్నబాబు గారు. ఎందుకంటే నేను చాలా ప్రాధాయపడ్డాను. ఏదైనా బై మిస్టేక్ నేను ఎక్కడ తప్పు మాట్లాడినా సరే నేను వెళ్ళి సంజయ్ చెప్పాను. అయినా కానీ వాళ్ళ కక్ష సాధించడం మాత్రం మానలేదు. ఎందుకంటే మా ఊళ్ళో కొన్ని దళారు శక్తులు ఉన్నాయి, వాళ్ళనే నమ్ముతున్నాడు ఆయన. వాళ్ళ వార్డు నెంబర్ నగ్గడానికి మొత్తం ఈయన మంత్రిగా ఉండి కూడా ప్రచారం చేయడానికి తీసుకొచ్చే పరిస్థితి దాకా వచ్చింది. నేను ఏ రోజు కూడా నేను సర్పంచ్ పోటీ చేస్తాను 10,000 ఉంటే ఎమ్మెల్యే నెరలేదు. నాకు వచ్చి ప్రచారం చేయమని నేను ఏ రోజు అడగలేదు ఆయన. నా ఊళ్ళో నా నాయకులతో అన్ని కులాలతో కలిసి నేను ఐకమత్యంగా వెళ్ళి సర్పంచ్గా నగ్గాను. అది కూడా ఆయన గుర్తించకపోయి రకరకాల బెదిరింపులు అవి చేశారు ఆయన. నేను దేనికి భయపడి ప్రసక్తి లేదు. ఎందుకంటే నేను జెంట్లీమెన్గా బతికాను. ఏ రోజు తిరుపతి లెటర్ కూడా తీసుకోలేదు ఆయన దగ్గర. ఈ 15 సంవత్సరాల్లో ఎప్పుడు 3 ఎలక్షన్లు చేశాను స్వామినగర్లో. నేను ఏ రోజు నాకు కార్యకర్తలు డబ్బులు ఖర్చుకోవాలని నేను తెచ్చుకున్న దాఖలు లేవు. చాలా నిజాయితీగా పనిచేసాను. రాజకీయాల్లో నేను ఎప్పుడు కూడా కన్నబాబు కోసం పనిచేశాను. వైసీపీ పార్టీ కోసం నేను ఏదో పనిచేయలేదు. నిజంగా వైసీపీ పార్టీ కోసం పనిచేసి ఉన్న లైఫ్ ఏరియాలో ఉండేమో నేను పార్టీ కోసం పనిచేయలేదు, కన్నబాబు కోసం పనిచేశాను. కానీ ఆయన మరి నన్ను ఎందుకు దూరం చేసుకున్నాడో మరి ఆయన దూరం నా దూరం తెలియదు. ఆ తర్వాత కూడా ఆయన నెక్స్ట్ కొన్ని కారణాల వల్ల ఆయన ఓడిపోయినా సరే నా మాట మాత్రం ఎప్పుడు కనుగోరంగా సాగిందండి. ఆ తర్వాత 2019లో కూడా ఆయన గెలుపు కోసం మేము చాలా కృషి చేసి మా గ్రామం నుంచి మా సొంత బంధువులైన టీడీపీ వర్గంతో కూడా మేము చిన్న గొడవలు పెట్టుకొని, కానీ ఎలాగైనా కన్నబాబు అన్న వ్యక్తి విన్నైతే మా గ్రామం చాలా అభివృద్ధి అవుద్ది, అందరికీ ఎటువంటి కులమత రాజకీయాలు చేయకుండా ఆయన న్యాయం చేస్తారని నమ్మి ఆయన అంకాలు తిరిగామండి. కానీ ఆయన ఏ రోజు కూడా మమ్మల్ని గుర్తించలేదు. సరే, మాకే ఎటువంటి న్యాయం కావాలైనా ఇప్పుడు పార్టీ అయిపోతుంది, ఇన్ని సంవత్సరాలు అయింది, కనీసం మాకు ఎటువంటి న్యాయం జరగలేనప్పుడు మన సామాన్య ప్రజలకు కానీ మన గ్రామ అభివృద్ధికి కానీ ఏం జరుగుద్దని మేము కొన్ని ఎదుర్కోలేని పరిస్థితుల్లో
ఇది ఇలాగా ఉంటే గ్రామం కూడా ఖచ్చితంగా పాడవుద్ది, అందువల్ల ఇది కట్టగలని చెప్పి మా బాబ్జీ శాంసంలో చిన్న మొన్న వీళ్ళందరూ కూడా కలవడం జరిగింది. ఇంకా ఎలాగైనా మన గ్రామం బాగుండాలని నేను మన 19 గారి నాయకత్వం నచ్చి మన పవన్ కళ్యాణ్ రాసేతో ఎలాగైనా సరే జనసేన సపోర్ట్ చేసి మన గ్రామాన్ని మా ఉద్దేశంతో జనసేన రావడం జరిగింది. నేను ఇప్పటి నుంచి మన నారాయణ గారి గెలుపు కోసం ఒక రోజులంతా కూడా అన్ని గారు అన్నట్టు అనుక్షణం మన గెలుపు కోసం పోరాడి మన జనసేన జెండా మన 19 నారాయణ గారు అత్యంత మెజారిటీతో తగ్గేదాకా నా వంతు సేవను అందిస్తారని నేను